ఇతని పేరు గోబా అలీ. ఈయన ఇండియాలో ఉన్నాడు, కానీ వీళ్ళ అమ్మా నాన్న మాత్రం పాకిస్తాన్లోనే ఉన్నారు. ఇండియాస్ లాస్ట్ విలేజ్గా, ఇండో పాకిస్తాన్ బార్డర్ విలేజ్గా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ విలేజ్ అయితే 23 years పాకిస్తాన్ అండర్లోనే ఉండేది. తర్వాత 1971 వార్ తర్వాత పాకిస్తాన్ నుండి మనం దీన్ని ఆజాదీ కల్పించాం. సో ఇప్పుడు మీ ఎదురుగా కనిపిస్తుందే, ఇదే అప్పట్లో పాకిస్తాన్ వాళ్ళు కట్టించిన స్కూల్ అన్నమాట. ఇది मम्मी पापा 5 साल में पाकिस्तान चला गया। मेरे पास न कोई देखने वाला था, न कोई चाचा था, न कोई मामू था, न कोई नहीं था। तो मुझे फिर इंडियन आर्मी को अपना गोद में पालना पड़ा। कविता सुनाते हैं मैं आपको। हाँ, वो सुना। बॉर्डर में घर बनाया है लेकिन जन्नत में रहते हैं। हम इतना खुश नसीब है कि हम भारत में रहते हैं। माँ बाप को देख जरूर सकता है, हाँ। मगर मिल नहीं सकता। हम सरहद में रहते हैं। मेरे माँ बाप पार गाँव में रहते हैं। आपने शायद देख के आया होगा। हाँ, देख के आया। यहाँ पर रहते हैं। సో ద థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ మ్యూజియమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఆ గోబీ అలీ మ్యూజియం అంటే ఆ అబ్బాయి ఆయన ఉండేదానికి ఆ లైఫ్ స్టైల్ అంతా మ్యూజియంలో చేసుకున్నారు. సో గోబీ అలీ మ్యూజియం, ఆయన కథ కూడా చెప్తారు అక్కడ ఉంటేనే. లోపలికి వెళ్తే ఒక అతను కూర్చొని ఉంటాడు, ఆయన కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు అంతని. సో ఇదే అనమాట థాంగ్ విలేజ్ యొక్క స్టోరీ. అండ్ మనం బార్డర్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తుర్తుకు వెళ్దాం. ఇదంతా బాల్టిస్తాన్ అంటారు అనమాట. దీనికి ఈ లదాఖ్ రీజియన్ మొత్తం బాల్టిస్తాన్ కింద వస్తుంది అనమాట. అప్పుడు ఒక రాజు ఉండేవాడు. సో ఆయన ఈ ఒక రీజియన్ మొత్తానికి 2000 years రూల్ చేశాడు బాల్టిస్తాన్లో. సో మనం ఆ ప్యాలెస్కి వెళ్దాం, అక్కడ విలేజ్కి వెళ్దాం, ఆ రాజుని కూడా కలుద్దాం, చూసొద్దాం అంతని. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ తుర్తుక్ విలేజ్. ఇక్కడ గోబీ అలీ ఉంటాడండి, మనం ఆయన చూడొచ్చు. హాయ్ హాయ్, అరే తో మछली है. చిన్న పౌండ్ క్రియేట్ చేశాడు, అందులో మంచి ఫిషెస్ పెట్టుకున్నాడు చూసారా. ఏమో మన కోస్టల్ సైడ్ అయితే కుమ్ము పడేస్తారు దీన్ని. యా, మంచి గార్డెన్ ఉంది. ఓ అసలు ఇల్లే మొత్తం పౌండ్ లోపల ఉంది కదా, మొత్తం ఫిషెస్ ఉన్నాయి. ఓ గాడ్, ఇల్లే మొత్తం ఫిషెస్ ఉన్నాయి కింద, మొత్తం వాటర్ లోపలే ఇల్లు ఉందన్నమాట. దట్స్ ఫైన్. ఇతని పేరు గోబా అలీ. ఈయన ఇండియాలో ఉన్నాడు, కానీ వీళ్ళ అమ్మా నాన్న మాత్రం పాకిస్తాన్లోనే ఉన్నారు. 1971 వార్ కోసం మీ అందరికీ లాస్ట్ వ్లాగ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోయింటే అందరూ ఒకసారి ప్రీవియస్ వ్లాగ్ని చూడండి. అంతకు ముందు వరకు ఇండో పాకిస్తాన్ బోర్డర్ LOC అన్నది 30 kilometers ముందు ఉండేది. అండ్ అందులో ఈ 5 villages కూడా పాకిస్తాన్ అండర్లోనే ఉండేవి. ఈ వార్ తర్వాత 1971 వార్ తర్వాత ఈ 5 villages కూడా మనం పాకిస్తాన్ నుండి ఆజాదీ కల్పించాం. అలా ఈ వార్ అయ్యేటప్పటికీ గోబా అలీ వయసు 5 years ఉండే. వన్స్ వార్ ఎండ్ అయిన తర్వాత ఈ 5 villages కూడా ఎవరన్నా పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని కొంత టైం LOC అయితే ఓపెన్ చేశారు. అందరూ కోరుకున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళగా గోబా అలీ వాళ్ళ అమ్మగారు నా జాకెట్ మర్చిపోయే ఇంటి నుండి తీసుకురా అని అలీని పంపించింది. అలా జాకెట్ తీసుకుని రిటర్న్ వెళ్ళే లోపే ఫెన్స్ క్లోజ్ చేసేశారు. ఇంకా గోబా అలీ అలానే ఇండియాలో మిగిలిపోయాడు. ఆ 5 years వయసు నుండి ఇండియాలోనే ఉండిపోయాడు. ఈ పిల్లాడి ఆలనా పాలన అంతా ఇండియన్ ఆర్మీనే చేసింది. సో ఇప్పటికీ ఆయన ఈ దేశం నాకు భిక్ష పెట్టింది, ఇండియన్ ఆర్మీ నన్ను తల్లిలా ఆదరించింది. సో నేను ఎప్పటికీ ఇండియన్ ఆర్మీ బిడ్డనే, ఈ దేశ బిడ్డనే అని, మీ అందరి పిల్లాడిని అని ప్రౌడ్ ఇండియన్గా చెప్పుకుంటాడు. ఒక చిన్న మ్యూజియం అయితే చేసేసుకున్నాడు, బ్యూటిఫుల్ హోమ్ ఒకటి క్రియేట్ చేసేసుకున్నాడు. అండ్ అలా ఒక మంచి గార్డెన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. అందులో చాలా వెరైటీ మొక్కలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన విజిటర్స్ అందరికీ మొక్కలు పళ్ళని ఇస్తూ ఉంటాడు. సో ఇది గోబా అలీ కథ. आप ही है गोबी अली? जी, गोबा आपके बारे में बहुत सुना मैंने. या मेरे को जो होम स्टे ओनर है आपके बारे में ऐसे बोल रहा है, तो पूछो मत. नहीं, मैं ये तो आपने जो सुना है ना, हाँ, मेरे बारे में सुना तो मैं नहीं मानते हैं। मैं सोचता हूँ कि मैं काड़ू भी तोड़ते हैं। आपका बेटा हूँ, मैं इस देश का बेटा हूँ। पापा पाकिस्तान में चला गया, मुझे पाल पोषण किया, मुझे बड़ा किया इंडियन आर्मी में। या तो मैं कहता हूँ मैं इस देश का बेटा हूँ। क्या? मेरे मम्मी पापा 5 साल में पाकिस्तान चला गया। हाँ हाँ हाँ. तो मेरा मम्मी पापा नहीं बना, क्या है? को छोड़ के चला गया। तो मेरे मम्मी पापा बना है ये देश, या ये फौज।
पॉज। आज आप लोग, मैं समझता हूँ यही आप लोग मेरे मम्मी पापा है। और मेरे दोस्त अभी कह रहे थे आपको ये सारे जो बनाने का तरीका कैसे सीखा, आपने कहाँ से सीखा? भाई गार्डन भी बहुत बहुत अच्छा है। आपको किसने कहा? 70 फल हैं इस गार्डन में, 70 हाँ तो मैंने कविता सुनाते हैं मैं आपको। हाँ वो सुना। बॉर्डर में घर बनाया है लेकिन जन्नत में रहते हैं। और हम इतना खुश नसीब है कि हम भारत में रहते हैं। हाँ माँ बाप को देख सर जरूर सकता है हाँ। मगर मिल नहीं सकता। हम सरहद में रहते हैं। मेरे माँ बाप पार गांव में रहते हैं। आपने शायद देख के आया होगा। हाँ देख क्या मैं है। यहाँ पर रहते हैं। हाँ। ये मेरे कहा, मेरे पास न कोई देखने वाला था, न कोई चाचा था, न कोई मामू था, न कोई नहीं था। तो अच्छा। मुझे फिर इंडियन आर्मी को अपना गोद में पालना पड़ा। अच्छा। इंडियन आर्मी ने पाल पूछ कर आज मैं जो कुछ हूँ इंडियन आर्मी इंडियन आर्मी। आगे जो कुछ कर रहा हूँ तो मैं अपने लिए कभी 1 इंच भी नहीं सोचते हैं। 1 हाँ। इंच भी नहीं सोचते हैं कि मैं जो कुछ कर रहा हूँ मैं अपने देश के लिए कर रहा हूँ। खड़ा खड़ा कुछ अच्छी तरह बात हो नहीं पा रहे हैं तो चलेगा ऐसे, मेरे को खुश हूँ मैं। थैंक यू सो मच। बहुत अच्छा लगा आपसे मिलके। दोबारा मिलेंगे। ఓకే సార్. వాటర్ కూడా ఇండియా నుంచి వెళ్తుంది వాళ్ళకి. మనం ఇది ఆపేస్తే మేజర్ సోర్స్ వాళ్ళకి ఆగిపోతుంది అనమాట. చూస్తున్నారా ఇది ఈ షోక్ రివర్ ఏంటంటే వెళ్ళి ఇండస్ రివర్లో కలిసి అలా ముందుకెళ్ళి ఆ ఇండస్ రివర్ ఏంటంటే పాకిస్తాన్లో ఉండే కరాచీలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. దిస్ ఈస్ ద బోర్డర్ విలేజ్ ఆఫ్ ఇండియా, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు దీన్ని, తాంగ్ విలేజ్. అండ్ ఇప్పుడు మనం తుర్తుకు వెళ్తున్నాం అనమాట. తుర్తుకులో బాల్టిస్తాన్ అనే ఒక రీజన్ ఉంది కదా, సో 2000 years రూల్ చేశారని చెప్పానే. సో ఆ కింగ్ యొక్క వారసుడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు దాకా ఆయన బ్రతికే ఉన్నాడు. సో మనం వెళ్ళి చూద్దాం. 700 years ఓల్డ్ హౌస్లో అయితే ఉంటాడంట. మనం వెళ్ళి మొత్తం చూసుకొని వద్దాం. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తుర్తుక్ విలేజ్. తుర్తుక్ విలేజ్ పేరు వినడానికి ఫనీగా ఉండొచ్చు, బట్ ఈ విలేజ్కి మంచి హిస్టరీ ఉందండి. ఇండియాస్ లాస్ట్ విలేజ్గా, ఇండో పాకిస్తాన్ బార్డర్ విలేజ్గా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ విలేజ్ అయితే 23 years పాకిస్తాన్ అండర్లోనే ఉండేది. తర్వాత 1971 వార్ తర్వాత పాకిస్తాన్ నుండి మనం దీన్ని ఆజాదీ కల్పించాం. ఇప్పటికీ ఈ ఊర్లో పాకిస్తాన్ వాళ్ళు కట్టించిన స్కూల్స్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఎదురుగా కనిపిస్తుందే ఇదే అప్పట్లో పాకిస్తాన్ వాళ్ళు కట్టించిన స్కూల్ అన్నమాట ఇది. సో అందరూ ఈ విలేజ్ని విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. ఈ విలేజ్ నుండి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మనమైతే ప్రజెంట్ యబ్గో ప్యాలెస్కి అయితే వెళ్దాం పదండి. సో ఎదురు కనిపించే బ్రిడ్జ్ని మనం యూజ్ చేసుకుని తుర్తుక్ విలేజ్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే మనం ప్యాలెస్లోకి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్తే విలేజ్ లోపలికి వెళ్ళొచ్చు. హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో, స్టోన్స్తో కట్టిన అనుకుంటా. తుర్తుక్ మేనేజ్మెంట్ మెయింటైన్ తుర్తుక్ హెరిటేజ్ హౌస్ అండ్ మ్యూజియం. చూస్తున్నారా వాళ్ళ నాళల్లో కూడా ఎంత ఫ్రెష్ వాటర్ వస్తున్నాయో. వాటిని వీరు క్లోత్స్ వాషింగ్కి అండ్ డిషెస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ట్రీట్స్ అయితే ఇరుగ్గా ఉన్నాయి బట్ చాలా క్యూట్ ఉన్నాయి. యబ్గో ప్యాలెస్ అంటే తుర్తుక్ విలేజ్లో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అండి. 700 years ఓల్డ్ ప్యాలెస్ అయితే ఉంది యబ్గో ప్యాలెస్. ఇప్పటికీ ఇక్కడ యబ్గో డైనెస్టీ వారసుడు అయితే ఉన్నాడండి. అతన్నే ద కింగ్ బిట్వీన్ మౌంటైన్స్ అంటారు. 16th centuryలో రాజా తురబ్ ఖాన్ కట్టించిన ప్యాలెస్ ఇది. అతనే ఈ డైనెస్టీకి మంచి రూలర్ కూడా. తర్వాత స్కర్దు డైనెస్టీ నుండి అహ్మద్ షా అనే ఒక రాజు 1823లో ఈ బల్టిస్తాన్ని అటాక్ చేశాడండి. ఇక్కడ ఉన్న అన్ని ప్యాలెస్ని కూడా డిస్ట్రాయ్ చేసేసాడు. అలా ఈ ప్యాలెస్ని కూడా డిస్ట్రాయ్ చేసేసాడు. ఇక్కడ నుండి నియర్లీ 40 trunks ఆఫ్ వెల్త్ అయితే దోచుకున్నాడండి. దాని తర్వాత 1840లో డోగ్రా కింగ్ జమ్మూ కాశ్మీర్ని రూల్ చేస్తున్న రాజా గులాబ్ సింగ్ అతను దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో కలుపుకున్నాడు. తర్వాత 1905లో దీన్ని యబ్గో అబ్దుల్లా ఖాన్ అని హవేలీలా దీన్ని రెనోవేట్ చేసుకుని యూజ్ చేసుకున్నాడు. అలా ఇండియా పార్టీషన్ అయిన తర్వాత ఈ ప్యాలెస్ 1948 నుండి పాకిస్తాన్ అండర్లోనే ఉండేది. పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఒక షెల్టర్లా యూజ్ చేసుకునేది. ఆ అబ్దుల్లా ఖాన్ కింగ్ని వెకేట్ చేయించేసింది. తర్వాత 1971 వార్ తర్వాత మనం ఈ తుర్తుక్ విలేజ్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి ఫ్రీ చేశాక ఇండియాలో కలుపుకున్నాం. నౌ ఇట్స్ బికేమ్ లైక్ మ్యూజియం అండ్ ఇప్పుడు అది తుర్తుక్ విలేజ్లో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అయ్యింది. ప్యాలెస్లో మనం ఆ కింగ్ని కూడా మనం చూడొచ్చు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ అన్నీ ప్లేస్ చేసి ఉంటారు. ఆ రూమ్స్ కానీ అవి కానీ చాలా చిన్నవిగా ఉంటాయి. సో దీని ఎంట్రీ ఫీజు అయితే 100 rupees ఛార్జ్ చేస్తారు.
లోపల మ్యూజియం అంతా చూసుకొచ్చి ఆ కింగ్ని కలిసి కావాలంటే మీరు సెల్ఫీ కూడా దిగవచ్చు ఆయనతో. कितने 700 साल पुराना है ना ये? हाँ ये मेरा नाम है यपको नवाब काचो अच्छा 1958 సో ఇక్కడ మీరు చూడొచ్చు బాల్తిస్తాన్ రీజన్ ఏదో అన్నది. మైండ్ యువర్ హెడ్. ఓ అండ్ మన మ్యూజియం టూర్ అయితే కంప్లీట్ అయింది. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద రియల్ తుర్తుక్. రియల్ తుర్తుక్ అనేది పైన ఉంటుందన్నమాట. ఒక 15 minutes వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. బట్ మనకి వెదర్ సరిగ్గా లేదు కాబట్టి సో మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. లేట్ అయితే మనకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం దారిలో. సోలో రైడ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ మనం త్వరగా వెళ్ళిపోవడం బెటర్. సో ఈ తుర్తుక్ పైన పార్ట్ అనేది నెక్స్ట్ లదాఖ్ ట్రిప్లో మనం కంప్లీట్ చేసుకుందాం. వీఆర్ డన్ విత్ టుర్టుక్ విలేజ్. ఇప్పుడు మనం ఈ వాటర్ స్ట్రీమ్ని కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాం. అండ్ వీ హ్యాడ్ ఏ కాఫీ హియర్. ఇట్స్ నైస్. ప్యాలెస్ చూసాం, విలేజ్ లోపలికి వెళ్ళాం, మొత్తం చూసుకొని వచ్చాం. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా హందర్ వెళ్తాం. ఈ బ్రిడ్జ్ అయితే పక్క పాకిస్తాన్ వెళ్తుంది చూడండి మొత్తం. ఓ మై గాడ్, గాలి గట్టిగా ఉంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, అది చార్లుంకా విలేజ్ అనమాట. వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైం పాకిస్తాన్ ఇక్కడ దాకా ఆక్యుపై చేసి ఉండేది అనమాట. సో ఇదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కింద వచ్చేది అనమాట ఈ చార్లుంకా వరకు. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు ఆ తాంగ్ విలేజ్ వరకు ఒకేసారి వెనక్కి తరమని అనమాట వాళ్ళని. సో దెన్ ఇవన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు మన ఇండియా రీగెయిన్ చేసుకో. అలా మెల్లగా డిస్కట్కి రిటర్న్ అవుతుంటే దారి మధ్యలో చాలా స్ట్రాంగ్ విండ్స్ అయితే వచ్చాయి. ఆ విండ్కి షూటింగ్ స్టోన్స్ అయితే పైనుండి పడి నా లెఫ్ట్ రిస్ట్ పైన తాకింది. ఆ సివియర్ పెయిన్ అయితే నేను తట్టుకోలేకపోయా. ఇంకా వ్లాగ్ లేదు ఏమీ లేదు అనుకుని నేను అక్కడితో ఆఫ్ చేసేసా. మెల్లగా కష్టమో నష్టమో ఆ పెయిన్ భరించుకుంటూ ఒంటి చేత్తో నడిపించుకొని దెస్కిత్ వరకు ఏదోలా రీచ్ అయిపోయా. మిగతా కథ అంతా మనం నెక్స్ట్ వ్లాగ్లో విందాం. సో స్టే ట్యూన్ గైస్.